ఫ్రెండ్స్ వచ్చేసా ఇది రేపు చేద్దాం అనుకున్న వీడియో కానీ ఇయాలే చేయాలా ఎందుకంటే రేపు మీకు ఇండిపెండెన్స్ ఖాళీగా ఉంటుంది అనమాట. రేపు హాలిడేనే ఉంటుంది మ్యాక్సిమం పీపుల్స్కి. ఎల్లుండి వీకెండ్, అవుట్ ఎల్లుండి సండే, కాబట్టి ఇవాళ డిసైడ్ అవ్వాలి కదా మీరు అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనం ఎవడు కూడా హట్టుగా మాట్లాడండి, నేనైతే ఫ్రాంక్లీ మాట్లాడతాను అనమాట. నిజాన్ని నిర్భయంగా మాట్లాడేటటువంటి వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మన రావణ్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి నా గట్టి ఫీలింగ్. అది నిజమా కాదని చెప్పి వీడియో అయిపోయే లోపల మీరే తెలుసుకుంటారు అనమాట. అండ్ కూలీ రిలీజ్ అయింది, వార్ 2 రిలీజ్ అయింది. భయంకరమైనటువంటి క్లాష్. కుఆర్లో చూసుకున్నట్లయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్, ఖైరా, బాబా. కూలీలో చూసుకున్నట్లయితే నాగార్జున అండ్ మన రజనీకాంత్ గారు అండ్ మన అమీర్ ఖాన్ గారు, అబ్బో ఉపేంద్ర గారు. ఏం చేస్తాం, కూలీకే పోదాం అని నిన్నటిదాకా మీమ్స్ అయితే జరిగినాయి. నిన్నటిదాకా ఫుల్ టెంప్లెట్, ఫుల్ ట్రెండ్ అయితే చేశారనమాట. అంతేందుకు నేనే చెప్పిన వార్ 2 కన్నా కూలీకి భయంకరంగా టికెట్ బుకింగ్ జరుగుతుంది అని చెప్పి నేనే నా నోటితో చెప్పినా లేదా. కానీ ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, నేను ఎగ్జాక్ట్లీ 1 అవర్ క్రితం తీసినటువంటి వీడియో అండ్ స్క్రీన్ షాట్ ఇది చూసుకున్నట్లయితే పూర్తిగా డౌన్ అయిపోయింది. కూలీ 8కి వచ్చిందబ్బా రేటింగు. మన వార్ 2కు చూసుకున్నట్లయితే 9కి వెళ్ళిపోయింది. అండ్ టికెట్లు కూడా భయంకరంగా పడిపోయాయి అనమాట. ఒకే రోజులో ఆల్మోస్ట్ 1,00,000 టికెట్ల కన్నా ఎక్కువ బుక్ అయ్యాయి. 20,000కి 30,000కి పడిపోయాయి. కానీ వార్ 2 చూసుకున్నట్లయితే ఈజీగా ఒక 20,000, 15,000, 8 ఏళ్ళ నుండి ఈజీగా ఒక 70,000-80,000 అయితే వెళ్ళిపోయింది. రివ్యూ మ్యాటర్స్. రివ్యూ ఏం చేయలేదు అని చెప్పి చాలామంది అంటారు కదా, వాళ్ళందరికీ కూడా రాడ్డు దింపినట్టు సమాధానం కానొస్తూనే ఉంది. సో మౌత్ టు టాక్ అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేటటువంటిది ఒక సినిమాకి అనేటటువంటి మనం కళతో చూస్తున్నాం అనమాట. భయంకరంగా పడిపోయింది టికెట్ బుకింగ్స్ అయితే. అండ్ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ మొహం చూస్తుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. మాట్లాడదాం, వార్ 2 బాగుందా, కూలీ బాగుందా? వార్ 2 బాగుంటే ఎందుకు బాగుంది, కూలీ బాగోపోతే ఎందుకు బాగలేదు అనేటటువంటిది క్లారిటీగా చెప్తా. మొదటిసారి లోకేష్ కనకరాజు గారిని చూస్తుంటే నాకు కోపం వచ్చింది. పొద్దున సినిమా చూస్తున్నంతసేపు ఇది లోకేష్ గారి సినిమానే కాదే, మీరేమన్నా మీ అసిస్టెంట్ డైరెక్టర్తో డైరెక్షన్ చేయించారా, లేకపోతే మీకు నచ్చకపోయిన ఈ సినిమా తీశారా, లేకపోతే ఎవరైనా కథ రాసిచ్చారా, ఎందుకు సార్ ఇలా తీస్తున్నారని చెప్పి సినిమా చూస్తున్నప్పుడు ఆయన మీద కోపం వచ్చింది. కానీ తమిళ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఆయన తిట్టేటటువంటిది చూసి ఇంకా బాగా అవుతుంది అనమాట. తమిళ ఆడియన్స్ అయితే డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు, ట్విట్టర్లో, ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు. లోకేష్ మన రజనీకాంత్కి న్యాయం చేయలేదు, కమల్ హాసన్కి న్యాయం చేసిండు, విజయ్కి న్యాయం చేసిండు, ఖైదీ మన కార్తీకి న్యాయం చేసిండు, అక్కడ ఉన్నటువంటి దిగ్గజమైనటువంటి ముగ్గురు టాప్ యాక్టర్స్ అందరికీ కూడా న్యాయం చేసి మా రజనీకాంత్ని కుడిపిచ్చేసిండు అని చెప్పి వాళ్ళైతే బాగా ట్రెండ్ చేయడం, బాగా తిట్టడం అయితే నేను చూసాను అనమాట. వాళ్ళు తిట్టడంలో తప్పలేదు రండి, తిట్టడం అయితే 100% వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళే పొగిడారు, మా తమిళనాడు రాజమౌళి రా లోకేష్ కనకరాజ్ అన్నారు. యాడిపోయిండ్రా మీ రాజమౌళి అని అంటే దొరికిపోయిండు, లియోకే కొద్దిగా దొరికిపోయిండు. కాకపోతే అందులో ఎల్సీయూ కనెక్ట్ చేయడం, ఆ బీజిఎం అక్కడక్కడ ఎలివేషన్లో అదేదో అలాగలా ఆడింది. కానీ ఎక్కడైతే కంప్లీట్లీ దొరికిపోయింది. ఇంకా నెక్స్ట్ సినిమా అంటేనే భయం అవుతుంది. చూసుకున్నట్టయితే ఎల్సీయూ మీద భయంకరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖైదీ 2 తీస్తాను కూర్చుండు, విక్రమ్ 2 తీస్తాం కూర్చుండు, ఆ తర్వాత లియోని కూడా కనెక్ట్ చేస్తాం కూర్చుండు, లియో పార్ట్ 2 కూడా ఉందని చెప్పిండు. ఏం చేస్తామన్నా, మేమైతే ఎల్సీయూని పీక్స్లో ఊహించుకున్నాం, ఆ ఎల్సీయూని ఇదేదో స్పై యూనివర్స్ లాగా బర్బాద్ చేసేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మనం చూడవచ్చు అనమాట. నిజంగా టాలీవుడ్ మీకు రాజమౌళి ఉంటే మాకు లోకేష్ కనకరాజురావు ఉన్న వాళ్ళు అందరూ కూడా అండర్ గ్రౌండ్కు దెంగేశారు అనేటటువంటిది 100% రియాలిటీ. ఎందుకు కూలీ అంత నెగిటివ్ ఫేస్ చేస్తుంది అంటే భజన ఫ్రెండ్స్, ఏదైనా భజన 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 భజన. హీరో విలన్ అంటే ఎట్టుండాలి, ఒకరినొకటి తిట్టుకోవాలి, ఒకరినొకటి కొట్టుకోవాలి, అవసరమైతే చంపుకోవాలి. హీరోకి కూడా విలన్ అంటే ఎక్కడో భయం కావాలి, విలన్ కూడా హీరో అంటే బేభత్సమైనటువంటి కోపం ఉండాలి. కానీ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా మొత్తం భజన ఉంటుంది. అదేందో మ్యాన్షన్ అంటారు, మ్యాన్షన్లో అన్న మందు తాగడు అంటారు. మందు తాగపోతే నువ్వు తాగపోతే వేరే వాళ్ళు ఎందుకు తాగకూడదు, సరే బయట తాగొస్తారు కదా, మళ్ళీ వాళ్ళందరినీ మందు తెప్పిస్తాడు, అందులో పోతారు. అక్కడ మనకు అర్థమైతేనే ఉంటుంది ఈ మందు అంతా కూడా సేకరించి మన అన్న నెడతాను అనేటటువంటిది. నువ్వు ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మందు బంద్ చేసినావు అంటే వాళ్ళందరూ ఎందుకు బంద్ చేయాలి అనేటటువంటిది చిన్న లాజిక్ని అయితే మిస్ అయ్యిండు మన లోకేష్ కనకరాజు. ఎక్కడే మ్యాక్సిమం ఇరిటేషన్ అయితే వస్తుంది. ఇంకా దానికి తగ్గట్టు డ్యాన్స్ నిజంగా వితౌట్ బీజిఎం చూస్తుంటే అది ఏందో తూ అని బీజిఎం పెట్టి ఏంటంటే చిరాకే వచ్చేస్తుంది అనమాట. సో స్టార్టింగ్ ఇది, అక్కడ ఉన్నటువంటి మ్యాన్షన్లో ప్రతి ఒక్కడు భజన చేస్తూనే ఉంటాడు, అన్న 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 తో అని చెప్పి భజన చేస్తూనే ఉంటారు. అది అయిపోద్ది. ఆ కూలీ ప్రాంతంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు భజనే. అండ్ దయాలు ఒకటే అనుకుంటా భజన చేయండి, మన నాగార్జున సార్తో కూడా భజన చేయించారు. ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి భజన చేయించారు. ఆ తర్వాత ఉపేంద్రని చేసుకొచ్చారు, ఉపేంద్ర కూడా భజన చేస్తారు, నేను మా అన్న అని చెప్పి అన్న చేతికి ముద్దు పెడతాడు. ఇది ఇంకో భజన. ఇది జాలదు అన్నట్టు లాస్ట్ అమెరికా ఎంట్రీ ఉంటుంది భయ్య, 4 హెలికాప్టర్లు వేసుకొని, ఒక 4 కుక్కలు వేసుకొని, గండులు వేసుకొని వచ్చి టపీని కలుగుతాడు. బబ్బబ్బబ్బా అని చెప్పి మన పిచ్చ పీక్స్కి వెళ్ళిపోతే హైప్ ఎక్కిద్దే. ఇప్పటిదాకా సినిమా లోకేష్ కనకరాజ్ గారు డైరెక్షన్ చేయలేదేమో, ఎక్కడ నుండి ఆయన డైరెక్ట్
చేసినామో అని చెప్పి మనమైతే అలా చూస్తాం. ఆయన కూడా వచ్చి బాగున్నావా అన్నా అంటాడు. నీ అమ్మ పరువు తీసినావు కదరా బాబు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మరి అంత బిల్డప్ ఇచ్చి ఎందుకు అంత రావడం ఎందుకు భజన చేయడానికి వీళ్ళంతా ఉంది. లోకేష్ కనకరాజు కూడా భజన బ్యాచ్ అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. ఒక సినిమాని సినిమాలాగా తీయాలన్నమాట. భజన చేస్తే అది వర్కౌట్ కాదు అనేటటువంటిది 100% వస్తుంది. చూసినంటే జైలర్ చూసిండు మనోడు. జైలర్లో ఏముంది, స్టోరీ ఏం లేదు కదా, సింపుల్గా రజనీకాంత్ గారిని నించోబెట్టి మనం నెల్సన్ అలా నడిపించింది కదా, అదేవిధంగా నేను కూడా ట్రై చేస్తా, ఒక స్టోరీ పెడతా, ఆ స్టోరీలో మ్యాక్సిమం ఎంగేజింగ్గా తీసుకెళ్తా, దానికి తగ్గట్టు మా బక్కోడు గుంజేటటువంటి ప్రయత్నం చేస్తాను అనుకున్నా. బక్కోడు గుంజలే కానీ ఆ స్టోరీ అయితే బెడ్స్ కొట్టింది. కానీ జైలర్ మూవీలో అంత భజన ఉండదు. అక్కడ వచ్చేటటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా అన్న అంటారనమాట. సో ఆయనకి రెస్పెక్ట్ అయితే ఇస్తారనమాట. అండ్ దానికి తగ్గట్టే విలన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. విలన్ ఎప్పుడు కూడా మన రజనీకాంత్ గారిని తిడుతూనే ఉంటారు, రజనీకాంత్ గారు ఆపోజిట్కి వస్తూనే ఉంటారు. అదే జైలర్ సినిమాలో ఈ టెంప్లెట్ అన్నా కానీ బాగుండేది. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు భజన చేయడం అయితే నాకైతే అనిపించలేదు. జైలర్లో అన్ని కామియస్ ఉంటాయి, ఎవరు కూడా వచ్చి భజన చేయరు, మీరు అబ్జర్వ్ చేయండి. కానీ ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భజన మ్యాచ్ లాగా భజన చేస్తూనే ఉంటారు. ఎందుకు ఈ మాత్రం దానికే ఎందుకు ఇన్ని కామ్యూస్, ఈ మాత్రం దానికి ఎందుకు ఇంతమంది హీరోలు అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరికి కలిగిద్ది అనమాట. సో ఈ సినిమాలో మెయిన్ మైనస్ ఎక్కడ జరిగిందంటే భజన చేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఎల్సీయూ, నేను ముందు నుండి మొత్తుకుంటూనే ఉన్నా, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈ వీడియోని ఎవడైనా డబ్బింగ్ చేసి ఎంత మటుకు ఎవడైనా కట్ చేసి మన లోకేష్ గారికి తెలుగు అర్థమైంది, దయచేసి ఆయనకు పంపండిరా. ఎందుకంటే ఇక్కడ తెలుగు ఆడియన్స్ అయినా, తమిళ ఆడియన్స్ అయినా, బాలీవుడ్ వాళ్ళు అయినా లోకేష్ కనకరాజ్ దగ్గర నుండి సినిమా వస్తుందంటే వాళ్ళు ఎల్సీయూ కోసమే వెయిట్ చేస్తున్నారు, వారు రోలెక్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు విక్రమ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. విక్రమ్ లాగా సినిమా ఉండాలి, ఎల్సీయూలో ఖచ్చితంగా భాగం కావాలి. వీళ్ళందరినీ కలిపి ఒక మల్టీవర్స్ మ్యాడ్నెస్ లాగా క్రియేట్ చేయాలి. మార్వెల్ వాళ్ళకే మన మార్వెల్ మూవీస్, ఈ ఎండ్ గేమ్ ఇవన్నీ ఉంటే మాకు చూసుకున్నట్లయితే ఈ మూవీ ఉన్నరా అని చెప్పి అందరూ కూడా కాలర్ ఎగరేసేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి నువ్వు ఎల్సీయూ తప్ప ఏ సినిమా తీసినా సెట్ కాదన్నా. ఎందుకంటే ఎల్సీయూ అనేటటువంటి ఒక డ్రగ్ అన్న ఆల్రెడీ బీభత్సమైనటువంటి మొత్తం ఎక్కించి ఒక డ్రగ్ మా నరాల్లోకి నువ్వు ఎక్కించావు. ఆ తర్వాత సింపుల్గా సిగరెట్ తాగరంటే అటు సరిపోతుంది అని చెప్పి నేను మొత్తుకుంటూనే ఉన్నా. విన్నారా, చెప్తే ఏనా ఏం లేదు, అందుకే దెబ్బేసింది అనమాట. జస్ట్ అప్పుడు 9 రేటింగ్ ఉండేది, 8 ఓడిపోయింది. రేపు ఎల్లుండో 7కో 6కో వచ్చేస్తుంది. నేను చెప్తాను కదా, దరిద్రమైనటువంటి వర్క్ లోకేష్ కనకరాజ్ కెరియర్లో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కూలి. ఫ్రెండ్స్ మార్క్ మై వాట్స్, నా వాట్స్ రికార్డ్ చేసి పెట్టుకుంటే రేపటి రోజున మాట్లాడుకుంటారు లోకేష్ కనకరాజ్ కెరియర్లోనే చెత్త సినిమా కూలీరా అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడేటటువంటి రోజు వస్తుంది. సో ఎంత చెప్పా కూడా మీరు కూలీకి వెళ్తా అంటే మీ ఇష్టం. అండ్ వార్ 2 దీనికి ఎంత తిట్టినావు కదా. మరి అందులో నీకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటి అని అంటే, మన ఎన్టీఆర్ అన్న ఇప్పటిదాకా చేయనటువంటి యాక్షన్ సీన్స్, గాల్లో దడ ఉంటుంది, వాటర్లో దడ ఉంటుంది, ఫ్లైట్ మీద దడ ఉంటుంది, ట్రైన్లో దడ ఉంటుంది, బాటిల్ మీద దడ ఉంటుంది. ఎక్కడైనా సరే గాల్లో అయినా, మంటల్లో అయినా, కొండల్లో అయినా, అడవుల్లో అయినా దడ పుట్టించి మనందరికీ కూడా దడ దింపిండు అనమాట. అంటే దింపడం అంటే హైప్ అనేటటువంటిది అంత ఎక్కించిండు అనేటటువంటిది వాస్తవం. ఎన్టీఆర్ని ఎప్పుడు కూడా మన స్పై యూనివర్స్లో చూడలేదు, ఇందులో చూసాం. ఎన్టీఆర్ అన్న పులిని వేటాడడం మనం చూసాం, ఎన్టీఆర్ అన్న ఇంకేదో స్టంట్స్ చేయడం మనం చూసాం, ఎన్టీఆర్ అన్న ఫ్యాక్షన్ డ్రామాలో ఆ కత్తి తొడక రాసుకోవడం చూసాం. కానీ ఎలాంటి యాక్షన్ సీన్స్ అనేది చూడలేదు. దానికోసం వస్తుందని చెప్తా. అది కాక ఇద్దరు స్టార్ హీరోస్, అటు హృతిక్ రోషన్ ఎన్టీఆర్కి భజన చేయడు, ఎన్టీఆర్ హృతిక్ రోషన్కి భజన చేయడు. ఇద్దరు ఎప్పుడెప్పుడు చంపుకుందామని చెప్పి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. క్లైమాక్స్కి వచ్చేసరికి వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి ఎమోషనల్గా అంటే ఒక రీజన్ పెట్టిండు అనమాట. ఇక్కడ కూలీ సినిమాలో చూసుకున్నట్లయితే కామెడీస్ వస్తున్నాయంటే అర్థం ఉంటుంది, ఏదనంటే కూలీ. ఒకప్పుడు నేను కూలీనే, ఒక 100 మందిని చంపేసి అందుకే నువ్వు అంటే భయం అనేటటువంటిది మనకు పెట్టిండలే. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే అలా ఉండనే ఉంటుందో. ఒక కంప్లీట్ ఒక నిట్ సినిమా అనమాట. మనకు ప్రతిదీ కూడా అర్థమయ్యేలా. మ్యాక్సిమం స్పై యూనివర్స్ సినిమాలు అంటే అసలు ఎక్కువ తెలుగు వాళ్ళకి నచ్చవు. నేను వార్ 2 రిలీజ్ అయ్యేటప్పుడే అనుకున్నా ఇది ఎక్కిద్దారా మన వాళ్ళకి అనుకున్నా, కానీ ఎక్కిచ్చిండు అనమాట. ఆయన ముఖర్జీ చూసుకున్నట్లయితే చాలా ప్రెస్టేజ్గా తీసుకొని తెలుగు ఆడియన్స్ని, హిందీ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీసిండు. దానివల్ల దానికి తగ్గట్టు బీజిఎం కూడా కొద్దిగా ప్లే అయిందనమాట. అండ్ దానికి తగ్గట్టు వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ వేసేది, అసలు దానికే మన డబ్బులు వర్త్ అనిపిస్తాయి అనమాట. ఈ విధంగా యాక్షన్ సీన్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ కూడా పర్లేదు, బీజిఎం తోపుంది. అండ్ అక్కడక్కడ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఫైట్స్ ఇవన్నీ కూడా వేరే లెవెల్. కాబట్టి కళ్ళు మూసుకోండి, నేను హానెస్ట్గా చెప్పేస్తాను. వార్ 2కి వెళ్ళిపోతే మ్యాక్సిమం మీరైతే సాటిస్ఫై అవుతారనమాట. మీరు 100 ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం 90 మ్యాచ్ చేసిద్ది వార్ 2. మీరు 100 ఎక్స్పెక్ట్ చేస్తే కనీసం 70 కాదు కదా 20 కూడా మ్యాచ్ లేదు. కూలీ అనేటటువంటిది 100% వస్తున్నావు. ఒక మాట అయితే చెప్తున్నాను, సినిమా మీద హైప్ ఉంది, కూలీ మీద ఎందుకు హైప్ ఉంది అని అంటే ఎన్టీఆర్ హేటర్స్ అయి ఉండొచ్చు. ఎన్టీఆర్ అంటే నచ్చని వాళ్ళందరూ కూడా కూలీగా సపోర్ట్ చేస్తారు, కూలీ అన్నారు. లోకేష్ కనకరాజ్ దగ్గర నుండి సినిమా వస్తుంది అనేటటువంటిది, రజనీకాంత్ గారి సినిమా అనేటటువంటిది, ఎల్సీ ఉంది అనేటటువంటిది అంత భయంకరంగా సపోర్ట్ చేశారు. కానీ ఎంతైతే సపోర్ట్ చేస్తారో అంత నెగిటివ్ అయితే మూటగట్టుకుంది. నాగార్జున సార్ని కూడా సరిగ్గా వాడుకోలేదు. నిజం చెప్తున్నా భయ్యా, ఇది మట్టికి ఖచ్చితంగా నేను లీక్డ్ వీడియో చూసా. మన కూలీ సినిమా తీస్తున్నప్పుడు నాగార్జున గారు ఒక లీక్డ్ వీడియో లీక్ అయిందనమాట. అది చూసి గూస్బంప్స్ వచ్చినాయి. ఇంకా ఏముంటుందిరా సినిమా అనుకున్నా, కనీసం ఆ లీక్ వీడియో మందం కూడా సినిమా లేదు.
ఇదైతే వస్తామో కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్ అనేటటువంటిది కానొస్తూనే ఉంది. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. తలవే గారు ఇంకెప్పుడు రామాకండి క్లాష్కి, మీరు సింగిల్గా వచ్చినా ఏదో అడప ఆడైతే బ్రేక్ ఈవెన్ 600 కోట్లు అంట, కొట్టిద్ది 600 కోట్లు అనేటటువంటి ఫీలింగ్ నాకు కలుగుతూనే ఉంది. ఒకళ్ళు కొట్టపోయినా కానీ ఇంకా వాళ్ళకి అలవాటే కదా ఫేక్ పోస్టర్స్తో మేము బాహుబలిని లేపేసాం దాన్ని లేపేసామని చెప్పి వాళ్ళే పుట్టించుకుంటారు. ఇంకా అలా పుట్టించుకుంటే చెప్పలేం. కానీ ఇక్కడ టికెట్స్ సేల్స్ మాట్లాడుతుంటే రేటింగ్ మాట్లాడుతుంది అనేటటువంటిది 100% వస్తాము. తమిళనాడులో అయితే అందరూ మొహం మార్చారు. రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా లోకేష్ మీద గుస్సా అవుతున్నారు. సార్ లోకేష్ గారు నెక్స్ట్ తీసేటటువంటి సినిమాలు కొద్దిగా జాగ్రత్తగా తీయండి, మీకు చెప్పే అంత టోని కాదు, కానీ మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మీద. స్కై ఉన్నాయి, స్కైకి మ్యాచ్ అయిపోయినా కనీసం ఒక 10 feet ఒక అంత వద్దులే కొద్దిగా తగ్గించానే మ్యాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటా ఫ్రెండ్స్. సో మీ చాయిస్ ఏంది అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే. బాయ్ బాయ్, నమస్కారం.